మన ఛానల్‌లో ఎప్పుడూ సెలబ్రిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అయితే మనం ఆలోచించే విధానం బట్టే అయితే ఉంటుంది. ఎప్పుడూ పాజిటివ్ వేలోనే అయితే ఆలోచించాలి. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్‌కైతే దారి తీస్తుంది. అయితే యాంకర్ కమ్ యాక్టర్. సో, ఇంతకీ మీకు అర్థమై ఉంటది కదా! అదేనండి అనసూయ భరద్వాజ్ గురించి అయితే నేనైతే ఇక్కడైతే చెప్తున్నాను. అనసూయ భరద్వాజ్ చిన్నప్పటి నుంచి అయితే కృషి పట్టుదలతో అయితే ఎదిగారు. ఆ తర్వాత అయితే తన స్టడీస్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత అయితే మోడలింగ్‌లోకి అయితే వచ్చారు. మొత్తానికి మోడలింగ్‌లో అయితే కొంచెం కెరీర్‌ని అయితే మలుపు తిప్పుకున్నారు. తర్వాత అయితే యాంకరింగ్‌లో అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇంకా యాంకరింగ్‌లో కూడా అనసూయకి మించిన వాళ్ళు లేరు అన్నట్టయితే ఎదిగారన్నమాట. మొత్తానికైతే తర్వాత యాంకరింగ్ తర్వాత అయితే కొన్ని సినిమాల్లో అవకాశాలు రావడంతో అయితే యాక్టర్‌గా అయితే మారిపోయారు. మొత్తానికి యాక్టర్ నుంచి అయితే ప్రొడ్యూసర్‌గా కూడా మారిపోయారు. అండ్ ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. అనసూయ గారైతే సింగింగ్ చాలా బాగా పాడతారు. అండ్ 'సూయ సూయ' పాట ఇది గుర్తుంది కదా! సో, మొత్తానికి అనసూయ గారు కొన్ని పాటలు కూడా పాడారని అయితే మనకైతే ఇక్కడ అయితే తెలియజేస్తున్నాననమాట. ఇంకా మొత్తానికి అనసూయ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈమె ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మదర్‌గా, ఒక వైఫ్‌గా ఇంకా ఇలా సినీ ఫీల్డ్‌లో ఇంకా తనకంటూ ఒక కెరీర్‌ని అయితే మలుపు తిప్పుకుంటూనే ఉన్నారు. మొత్తానికి అనసూయ గారైతే ఒక టాలెంటెడ్ పర్సన్. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంకా మంచి మంచి అవకాశాలు అయితే రావాలని అయితే కోరుకుందాము. ఇంకా మొత్తానికైతే అనసూయ గారైతే ప్రెజెంట్ అయితే బిజీ షెడ్యూల్ వల్ల ఒక ప్రొడ్యూసర్‌గా ఇంకో కొత్త సినిమా అయితే రాబోతున్నారంట. మొత్తానికి అనసూయ గారికైతే ఎక్కువగా స్వీట్ అంటే చాలా ఇష్టమంట. మొత్తానికి స్వీట్ లేనిదే అసలు ముద్ద దిగదు అని చెప్పనైతే చెప్పుకొస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమా అని అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ చెప్పింది ఆఫ్‌కోర్స్ అనసూయ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఏమన్నా అప్డేట్స్ అయితే అనసూయ గారి లైఫ్‌లో వస్తే నేనైతే ఇస్తూ ఉంటాను.